కాపీ క్లియర్ కట్గా ఉంది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్. ఆయన మాట్లాడేది ఎంతసేపు మాట్లాడినా డబ్బులు మేము ఇచ్చినామంటాడు. అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, పోయిన ప్రభుత్వంలోనే దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఏషియన్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే ఆ డబ్బులు కూడా వేరే దానికి వాడేసి డైవర్ట్ చేసి పూర్తిగా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వకపోతే ఆ రోడ్లన్నీ ఆగిపోయినటువంటి వాస్తవం. అధికారంలో ఉండి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఇది కూడా తెలుసుకోలేకుండా మాట్లాడడం అనేది అతని అవివేకమో లేదంటే అతని విజ్ఞతకు వదిలిపెడుతున్నారు. ఇంకొకటి అతను మాట్లాడి నేను దొంగగా తిరుగుతా ఉన్నానంటాడు. అంటే నన్ను దొంగ కింద చిత్రీకరిస్తాడు. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలి. ఈయన ఒక దఫా శాసనసభ్యుడు అయినాడు. ఈయన సక్రమంగా ఊర్లో మామూలుగా షెడ్యూల్ వేసుకొని తిరిగేటప్పటికే నేను శాసనసభ్యుడు. ఈయన పుట్టక ముందే నేను గ్రామ పంచాయతీకి పోటీ సర్పంచ్. అప్పుడు ఈయన పుట్టు కూడా ఉన్నాడు. ఒక దఫా శాసనసభ్యుడయ్యి నన్ను దొంగ కింద మాట్లాడితే దొంగ ఎవడనేది నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు. అంటే ఏ మూలకు పోయి అడిగినా పత్తికొండ కాడ జల్లి దొంగలు ఇచ్చింది ఎవడో, పత్తికొండలో ఎవరిని అడిగినా పోయి చెప్తారు చుట్టుపక్కల. శంకర్రాయలపేట చెరువులో ఇసుక దొంగలు ఇచ్చింది ఎవడో ఎవరిని అడిగినా పోయి చెప్తారు. మరి ఆశ్చర్యం ఏమంటే 5,000 కాటి నుంచి 5 కోట్ల దాకా వాళ్ళ కార్యకర్తల దగ్గరనే డబ్బులు తీసుకునింది ఎవరో అదే కార్యకర్తలు అదే నాయకులు నాతో చెప్తారు, మేము డబ్బులు ఇచ్చి తగులుకోండామన్నా మాకు డబ్బులు రాలేదు. నన్ను గురించి అతను దొంగ అని మాట్లాడడం, అసలు నువ్వు చేసే పని ఏంది, నీ పని ఏంది అనేది నువ్వు అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం అతని విజ్ఞతకు వదిలిపెడతా ఉంటాడు. ఇంకొకటి, ఎంతసేపు మాట్లాడినా ఈ రోడ్లకు సంబంధించి నేను చేస్తానంటే నేను అడుగుతా ఉన్నాను. నా దగ్గర మొత్తం ఎవడైనా తెలిసినటువంటి వ్యక్తి మామూలుగా ఏదైనా శాంక్షన్ చేస్తే దానికి ఫౌండేషన్ వేస్తాం. ఫౌండేషన్ వేసి పనులు జరిగిన తర్వాత పేమెంట్లు ఇస్తాం. అది నేచురల్గా జరిగేటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వంలోనే పనులు మొదలు పెడితే ఫౌండేషన్ వేస్తే దానికి పేమెంట్లు ఇంకో ప్రభుత్వం ఇస్తే అది నేను తెచ్చినానని చెప్పుకోవడం అతను అవివేకం అనుకోవాలన్నా లేదా తెలియదు అనుకోవాలన్నా? మనం ఎక్కడైనా పూర్తిగా తెలియనోడు కన్నా చెప్పచ్చు, చదువుకున్నోడు కన్నా చెప్పచ్చు, పూర్తిగా చదువు లేని కన్నా చెప్పచ్చు. ఈ రెండింటికి మధ్యలో ఉండేవాడికి మనం ఏం చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొకటి, ఇన్ని మాటలు చెప్తాడు కదా, నా దగ్గర అన్నీ ఉన్నాయి. 6,15,00,000 బీసీ బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాను. ఈరోజు దాకా దాన్ని ఏం కంప్లీట్ చేసినావు? ల్యాండ్ ఇచ్చినా డబ్బు ఇచ్చినా ఈరోజు దాకా దాన్ని మూలపడేసినావు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ ముందే తెచ్చా బాబు 8 కోట్లు. ఈ రోజు కూడా దాని గురించి పక్కన పడేస్తా. మైనారిటీ రెసిడెన్షియల్ ఇంకా క్యాన్సిల్ కూడా కాలేదు, అట్లే ఉంది. శాంక్షన్ ఆర్డర్ కూడా అట్లే ఉంది. వీకోటిది దానికి సంబంధించి ల్యాండ్ అలినేషన్ కూడా అయిపోయింది. ల్యాండ్ కూడా ఇచ్చాం, డబ్బు ఇచ్చాం. దానిపైన అసలు ఈరోజు దాకా ఏం చేయాలి? డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, దాన్ని అట్లే పడేస్తాం. రైతులకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ దానికి డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేవాడు, దానికి ఎందుకు డబ్బులు ఆపుతావు? మైనారిటీలకు సంబంధించినటువంటి షాదీ మహల్ 3 కోట్లు ఇచ్చారు, అది అట్లే పడింది. అదేవిధంగా టౌన్ హాల్ ఊర్లో పలమనేరు నడిగొడ్లో టౌన్ హాల్ శాంక్షన్ చేశారు దాదాపు 3 కోట్లతో, అది అట్లే పడింది. దాన్ని కూడా క్యాన్సిల్ చేశాం. అంబేద్కర్ భవన్ వీకోట్లో ఉంటుంది, పలమనేరులో 2.
కోటి రూపాయలు ఇక్కడ, అక్కడ కోటి రూపాయలు, ఇంకొక కోటి రూపాయలు, 3 కోట్లు అవి పక్కన పడేస్తాం. కోర్టు బిల్డింగ్ ఈ రోజు కూడా పేమెంట్లు లేకుండా కోర్టు బిల్డింగ్ నడవడం లేదు. అదేవిధంగా బీసీ భవన్, ట్రెజరీ బిల్డింగ్స్, అగ్రికల్చర్ బిల్డింగ్, ఇవన్నీ కూడా ఒక్కటి కూడా కంప్లీట్ చేసినటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా కైగల్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఫౌండేషన్ కూడా వేసాం కదా. నీ చిత్తశుద్ధి ఉంటే నీ ఊరు పక్కనే కదా, దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? ఎందుకు ఆపేసినావు దాన్ని? కౌండిన్య పైన చెక్ డ్యామ్స్ 15 కోట్లు, దాన్ని ఏం చేసావు ఈ రోజు దాకా? అంటే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సీసీ రోడ్లు 5 కోట్లు క్యాన్సిల్ చేశారు ఈ నియోజకవర్గంలో. గ్రామాల్లో సీసీ రోడ్ క్యాన్సిలేషన్ జీవోలు కూడా ఉన్నాయి నా దగ్గర, అన్ని కాపీలు మీకు ఇస్తా. ప్లస్ శాంక్షన్ కాపీలు ఉన్నాయి, మీరు క్యాన్సిల్ చేసినా కూడా ఉన్నాయి, క్యాన్సిలేషన్ కూడా ఉన్నాయి. ఇవి దీన్ని ఈఏపీ రోడ్లు ఏ ఊరికి పోయినా ఇది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు, అందువల్ల పనులు జరగలేదని నువ్వు చెప్పి, ఏ ఊరికి వినపోయింది కూడా అదే చెప్పింది. అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందుకని పనులు జరగలేదని చెప్పి నేను తింటానా, నువ్వు తింటావు. తమరు తినేసి బట్టగాల్చి మొగానేసేటువంటి కార్యక్రమం చేస్తూ రా తెలుసుకుందామండి. ఏం తెలుసుకునేది నీతో? ఎవరన్నా ఊరిలో పిల్లవాడు చదువుకున్నాడు ఉంటే వాడికి చెప్తాను, నేను చదువులేను కన్నా చెప్తా. నీకెట్లా అని చెప్పేది, నీకెట్లా అర్థమవుతుంది నీకు చెప్పడానికి? ఏది అర్థం కాదు. ఇంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి నేను? లేదా నీ ఆఫీసర్లన్నా అడిగి పిలిచి మాట్లాడిపించాలా? ఆ ఊర్లో డయాస్ పైన ఎందుకు మాట్లాడుతున్నా నేను? నువ్వు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే నీ పార్టీ నాయకులు చేతగాక చేయలేక నేను చేసిన పనులు నాదీనంటే అప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు జగమర్ల ఎస్టీ కాలనీకి 7 కోట్లతో రోడ్డు వేసినా, ఎవరు వేసినావు? నువ్వు వేసినావా? అది కూడా నువ్వు చెప్పి వేసిన దానికే కదా నేను మళ్ళా అక్కడ మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, రోడ్లు, ఇవన్నీ కూడా అసలు కనీసం ఈ నియోజకవర్గంలో నేను ఇది తెచ్చాను అని చెప్పుకునేది ఒకటైనా ఉందా? నాడు నేడు పనులు ఇప్పుడు ఆ జౌన్ పనులు మీరు పోయి చూడండి, ముందుండి కాంపౌండ్ వాళ్ళు తోసేసినారు. ఎందుకు తోయాలా? ఆ మట్టి అంతా లోడ్ ఎత్తుకొని తోలుకొని అమ్ముకున్నారు. అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా ప్రశ్నిస్తే టైం డేట్ చెప్తావా? టైం డేట్ చెప్తే బెదిరిస్తారా? అంటే పిలిచి టైం డేట్ చెప్తే చిన్నగా పోలీసు వాళ్ళకి చెప్పి తప్పుడు కేసులు పెట్టించింది, వీళ్ళ మీద పెట్టిస్తుంది. సంబంధమైన వాళ్ళ మీద పెట్టించలా 307 కేసులు. వీళ్ళు పక్కనే కూర్చొని కదా. వీళ్ళు పుంగనూరులో లేకపోయినా పుంగనూరులో ఉన్నట్టు కేసులు పెట్టించి ఇప్పుడు రా అంటే మన ఇద్దరు వాడు కూర్చుంటే మళ్ళా మా మీద కేసులు పెట్టించి ఎట్లన్నా చేసి లోపల వేసేసి గెలుస్తామని. అందులో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు అన్ని ప్రగల్భాలు ఒకసారి ఓడిపోయిన వాస్తవం. 2019 నేను ఒప్పుకుంటున్నా కదా, నీ దగ్గరే ఓడిపోయినా. 2019లో నా ఓటమిని అంగీకరించిన. నేను 2019లో ఓడించిన, 2019లో ఓడించిన, నేను ఓడిపోయినానని చెప్తా ఉన్నా కదా. దానికి ముందు ఎన్నిసార్లు గెలిచినా? ఇది గాల్లో గెలిచినావు నువ్వు. నేను 2004లో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన, 2009లో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన, 2014 మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆ రోజు ప్రతిపక్షంలో గెలిచిన. నేను కొత్త శాసనసభ్యుడేం కాదు కదా, నేను ప్రతిపక్షంలో కూడా ఉండి నిలబడి గెలిచినోడే. నీ మాదిరి గాలికి వచ్చి గాలికి వెళ్ళిపోయేవాడు కాదు కదా. ఏప్రిల్ తర్వాత తమ రాడు ఉంటాడో తెలుస్తుందా? ఇప్పుడు ఊరిలో మోచుతా ఉన్నారంట. పొద్దున ఒక ఆమె కరుప్పల్లో పాపేపల్లి నేను ఆ దోమను పోతా ఆపిన. ఊరికే నాకు అసలు విషయం కూడా తెలియదు. తెలుస్తుందా? ఇప్పుడు ఊరిలో మోచుతా ఉన్నారంట. పొద్దున ఒక ఆమె
కరుపల్లి పాపేపల్లి నేను ఆ బావను కూడా ఆపిన ఊరికి నాకు అసలు విషయం కూడా తెలియదు. ఎత్తుకునింది భారతం. అంటే ఎంత పరిస్థితి తమరుందో, ఎన్ని చోట్ల ఎవరిని ఉంచుతా ఉన్నారో ఊరు లేకపోతే తెలుస్తుంది. ఎవరు క్యారెక్టర్ ఏందో, ఎవరు ఏందో, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాడో అనేది తెలుస్తుంది. గ్రామాలు లేకపోయినప్పుడు గ్రామస్తులకు చెప్తా ఉండా, ఆ ఊర్లో అక్కడే ఉంటాను, మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే రమ్మని చెప్తా ఉండే, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానంటా ఉండే. నీ దగ్గర ఏమన్నా ఉంటే ఎత్తుకో ఇయే, లేదా ఈ సోషల్ మీడియాలో పెట్టు, నా దగ్గర ఇది ఉంది, నేను ఈ కాపీ శాంక్షన్ తెచ్చినా, నేను ఓకే ఒప్పుకుంటా. ఇప్పుడు నువ్వు తెచ్చినావు కదా, తెచ్చింటే నా జీవో కాపీ చూడు, నేను నా లెటర్ ఇది, నేను వెంకటయ్య గౌడ్ గారు, నేను శాసనసభ్యుడిని పొలంనేరుకు, నా లెటర్ ముఖ్యమంత్రికి రాసిన, నా లెటర్ పైన ఈ శాంక్షన్ వచ్చింది, ఇట్లా ఈ జీవో ద్వారా ఈ రోడ్లు నేను శాంక్షన్ చేసి ఇచ్చిన, ఇది నాది చెప్పు, నేను ఒప్పుకుంటా. నేను ఒప్పుకోనా? నాకు తెలుసు కదా. ఏమీ లేకుండా బట్టకాల్చి మొగాలు వేసేసి అందరినీ బెదిరించి రా తెలుస్తానంటే మీసాలు పెరుగుతాయి. నాకు మీసాలు పెరుగుతాయి. మా ఇంట్లో మా నాయనకి మీసాలు ఉన్నాయి, నాకు మీసాలు ఉంటాయి. నీకు లేకపోతే నేనేం చేసేది? పెరిగేవాడికి పెరుగుతాయి, పెరగవాడికి పెరగవు, దానికి నేను బాధ్యత. మీసాలు చెప్తా ఉంటే మాకు అలవాటు ముందు నుంచి ఏం చేసేది? మీసాలు ఉంటే అట్లా పెట్టరా, ఎవరు చేయి పెట్టరా అంటే మీసాల మీద కూడా చేయి పెట్టుకొని తమరు ఉన్నారు శాసనసభ్యులు నియోజకవర్గంలో భయపడి అడిగి పట్టుకోవాలా మేము? ఇది ఎక్కడ విడ్డూరమో నాకు అర్థమే కావడం లేదు. అసలు ఏం మాట్లాడతారు, ఏమి అసలు తమరి గురించి ఏమనుకుంటా ఉన్నారు, తమరి గురించి తమరేమనుకుంటా ఉన్నారు మాకు అర్థం కావడం లేదు. తమ రాజకీయ చరిత్ర ఏందో, గతంలో తమరు ఎక్కడెక్కడి నుంచి రాజకీయ చరిత్ర చేసినారు, తమరు కూడా ఇట్లా మాట్లాడితే ఇట్లా అంత చరిత్ర పెట్టుకొని కూడా తమరు ఎవరి గురించి ఏం మాట్లాడతాం, ఎంత మాట్లాడాలా అనేది లేదా? సంస్కృతి ఉండాలి కదా, అది లేకపోతే ఎవడేం చేస్తాడు? చేసేటివన్నీ అవే కదా. ఎవడిని కలపెట్టినా చెప్పడం ఊరలు లేకపోతే ఆడు పోయినా ఎవడు దొంగలిస్తా ఉండేది, ఎవడు ఏం పని చేస్తా ఉండేది తెలియదా? ఇంకా చెప్తే ఇన్ని ఉన్నాయి. అవి ఎలక్షన్ దాకా పెట్టుకోవాలి కదా. ఇప్పటి నుంచి నేను ఎందుకు చెప్పేది, నేను ఇది పెట్టుకోవాలి. తమరు అసలు టికెట్ తమరు తీసుకొని వస్తారు లేదు కూడా మాకు తెలియదు కదా. ఎందుకు ఇప్పుడు ఖర్చు పెట్టేది, వేస్ట్ కదా. ఇప్పుడు ఆయన పైన నేను ఎందుకు చేసేది? తమరు వస్తే అప్పుడు మాట్లాడచ్చు, నిజంగా వస్తాడు రాడు కూడా తెలియదు కదా. కన్ఫ్యూజన్ ఉంది. అది కూడా లేకుండా ముందు అదన్నా తెచ్చుకొని నా మీదకి వస్తే పర్వాలే. దాన్ని కూడా గ్యారెంటీ లేకుండా వచ్చి నోటుకు నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా? నేను చెప్పేదల్లా ఒకటే, ఇవన్నీ బనిలే. నువ్వు తెచ్చినావు, ఏమి తెచ్చినావు? మెటీరియల్ కావాలి కదా. ఉత్త మాటలు రా తెలుసుకుందామంటే పోలీసులు రాణిస్తారు నిన్ను, నన్ను కూర్చొని పెడతారమ్మా పోలీసుల్లో. రా అంటే నేను వస్తాను, నాకేం ఇబ్బందిలే. నేనేం నీ ఎంతమందిని చూసింటాను నేను తప్పినప్పటి నుంచి. ఒకవేళ శాసనసభ్యుడు అయిపోతే మాత్రం ఎన్ని చూసింటాను నేను చిన్నప్పటి నుంచి నా చరిత్రలో. దానికి ఏం ప్రాబ్లంలే. నేనేం వస్తా, నువ్వు వాళ్ళని పిలుచుకొస్తావు కదా. పిలుచుకొస్తావు, మా వాళ్ళు ఊరికే ఉండరు. అదే పనిగా పెట్టి కేసు పెట్టి ఏమీ లేకనే కేసులు పెట్టి నేను వస్తే నన్ను పెడతారా? ఇప్పుడే తిరుగుతా ఉండా, ఊర్లు తిరుగుకుంటా ఉండా. నేను ఈ నెట్లరా ఊర్లు తిరగలేకూడదు అనుకుంటే ఎట్లా? వచ్చి చూస్తే చెప్తుంది. మీ వాళ్ళు కూడా అడిగితే ఎవరినైనా మీ పార్టీ వాళ్ళు అడిగితే చెప్తారు ఎట్లుంది ఊర్లో అని. ఇంట్లోకి పట్టుకొని పోయి చెప్తా ఉంటారు నాకు తమరి విషయాలన్నీ. ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ పెట్టు. నేను ఊరిలో చదువుకున్న పిల్లకాయలు ఏడన్నా ఉంటే పిలిచి వాళ్ళకి కన్విన్స్ చేసి మాట్లాడి చెప్తా ఉండా. ఇప్పుడు చేసింటే ముద్దేపల్లి వాళ్ళు నిలిపేసిందే. నువ్వు డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్లో, ముద్దేపల్లి రోడ్డు ఎందుకు కాదు? పక్కనే చిన్నేపల్లికి దుడ్డు ఉందా? అది నా రోడ్డే. చిన్నేపల్లికి రోడ్డు వేస్తా ఉండే, ముద్దేపల్లికి ఎందుకు ఆపినావు?
ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చేసే కాంట్రాక్టర్లు చెప్పొచ్చు, అసలు ఆఫీసర్లు చెప్పొచ్చు కదా. ఎవడు పని లేదబ్బా, మీడియా ఉంది కదా, మీడియా లేదా, మీడియాకి చెప్పు నేను ఫలానప్పుడు ఫలాని టైంలో ఫలాని లెటర్తో ఫలాని శాంక్షన్ తీసుకొచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రోడ్డు శాంక్షన్ చేసిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ కాలేజ్ తెచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ మైనారిటీ షాదీ మహల్ ఎస్సీలకు బీసీలకు తెచ్చిన చూపించు, అన్నీ చూపించచ్చు కదా, తప్పేం లేదు కదా. అంటే రెచ్చగొట్టేస్తే బెదిరించేస్తే చిన్నగా తగిలించుకొని నేనేమన్నా ఊర్లు తిరగలేకుండా చేయాలనేదే తమ ఆలోచన. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పినాడా నన్ను తిరగలేకుండా ఉండాలి? ఇవన్నీ వద్దు సార్. తమరిదేమైనా ఉంటే పక్కనే చిన్నేపల్లికి దుడ్డు ఉందా, అది నా రోడ్డే. చిన్నేపల్లికి రోడ్డు వేస్తా ఉండే, ముద్దేపల్లికి ఎందుకు ఆపినావు? ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చేసే కాంట్రాక్టర్లు చెప్పొచ్చు, అసలు ఆఫీసర్లు చెప్పొచ్చు కదా. ఎవడు పని లేదబ్బా, మీడియా ఉంది కదా, మీడియా లేదా, మీడియాకి చెప్పు నేను ఫలానప్పుడు ఫలాని టైంలో ఫలాని లెటర్తో ఫలాని శాంక్షన్ తీసుకొచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రోడ్డు శాంక్షన్ చేసిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ కాలేజ్ తెచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ మైనారిటీ షాదీ మహల్ ఎస్సీలకు బీసీలకు తెచ్చిన చూపించు, అన్నీ చూపించచ్చు కదా, తప్పేం లేదు కదా. అంటే రెచ్చగొట్టేస్తే బెదిరించేస్తే చిన్నగా తగిలించుకొని నేనేమన్నా ఊర్లు తిరగలేకుండా చేయాలనేదే తమ ఆలోచన. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పినాడా నన్ను తిరగలేకుండా ఉండాలి? ఇవన్నీ వద్దు సార్. తమరిదేమైనా ఉంటే ముందు చెప్పండి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చూసినాము, ఈ పూట బెదిరింపులు ఇవన్నీ ఎన్నో చూసినాము. ఊరికే నా ముందర ఏమిటి గంతులేస్తావు, నా ముందర గంతులేయద్దు. హనుమంతుడి ముందు కుక్క గంతులు పనికిరావు, అర్థమైందా? ఇట్లా గంతులు చాలా చూసే నేను ఇటుకు వచ్చిండేవాడు. నేను తప్పులు చెప్పి రాజకీయాల్లో ఉంటే ఇన్నిసార్లు శాసనసభ్యుడు అవుతాడా? తమ రెండోసారి కాండ మళ్ళీ టికెట్ తీసుకొని తెలుసు. అది ఎవడు అడక్క తమకేమైనా ఇస్తే నాకు తెలియదు, పలానోడు నాకు కావాలని ఎవరు అడగడం లేదు. అంతేగాని తమరిది ఏదన్నా ఉంటే స్ట్రైట్ అవే చెప్పండి, ఇది నా ఎవిడెన్స్, ఇది నా పని, ఇది నాది అని చెప్పు. నీదేమన్నా ఉంటే ఒప్పుకుంటా, నేను కూడా ఎందుకు ఒప్పుకోనా? అది కూడా బొమ్మలు వేసుకోవాలంటే నేను నిలిపి మాట్లాడినా. ఏంది ఇది నేను చేసిండే రోడ్లకి బొమ్మలు వేసినాడు, ఏమైనా చెప్పినాడు, ఏ బొమ్మలు వేసినప్పుడు పలానోడు తెచ్చినాడు అని అడిగినా. ఏం చెప్పలేదన్నా అంటే నువ్వు తినేసినావు అంటున్నా రోడ్లంతా అని. అప్పుడు చెప్పాల్సి వచ్చింది. దుడ్డు వచ్చేస్తే నీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అంటున్నా, అందుకని పని చేయలేదంట అని చెప్పి చాలా గ్రామాల్లో అన్న దుడ్డు వచ్చేస్తే నీ అకౌంట్కి వచ్చేస్తుందంట, అందుకని ఈ పనులు అయిపోయినాయి. నా అకౌంట్కి వచ్చేస్తే క్యాన్సిల్ చేయలేము. టెండర్లో పోలవరం టెండర్లే 10,000 కోట్లు టెండర్లు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్లు పెంచిన మొబైల్ మీరు ఆఫ్టర్ ఆల్ ఈఏపీ వర్కులు క్యాన్సిల్ చేయలేవా? ఇప్పుడు ఇన్ని చేసినావు చూడు, ఇవన్నీ అవే క్యాన్సిల్ చేసినా. ఎన్ని కోట్లు ఇవే? 500 కోట్లు. 150 ఏట్లే పూర్తి చేసినట్లు 150 మొత్తం క్యాన్సిల్ చేసిండే. ఇట్లా ఇన్ని చేసినాడు అవి చేయలేదేమే. ఇది తమరు చదువుకోకుండా ఎవరి దగ్గర చదువుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకోకుండా ఇది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బులు. తమకు తెలియకపోతే అడిగితే ఎవరిన చెప్తారు. ఏషియన్ బ్యాంక్ ఆల్రెడీ డబ్బు స్టేట్ గవర్నమెంట్కు 2018లోనే శాంక్షన్ చేసేటప్పుడే డబ్బు స్టేట్ గవర్నమెంట్
పోర్షన్ 2 కలిపితే ఏషియన్ బ్యాంక్ నుంచి వచ్చింది. అందుకే దీన్ని కూడా క్యాన్సిల్ చేయకుండా ఉండేది. దీన్ని కూడా క్యాన్సిల్ చేసింది. ఇది వీలుగా అట్లే ఉండేది. ఏది ఇది మన గ్రామాల అదృష్టం వల్ల. లేకంటే ఇవన్నీ పోయినట్టు అది కూడా గోయింది. దాని గురించి మాట్లాడండి తమరు శాసనసభ్యులు వారు. తమరు మాట్లాడిన సంస్కృతితో మాట్లాడాలంటే దానికి వేరే వాళ్ళు ఉన్నారు, మాట్లాడిస్తే ఇబ్బంది ఏం లేదు. తమకు నీట్గా ఎట్లా కావాలంటే చదువు చెప్తారు. నా వయసుకు సరిపోదు, నా సంస్కృతికి, నేను పెరిగిన సంస్కృతికి సరిపోదు అని మాట్లాడటంలే. ప్రజలు చూస్తూ ఉండాలి, అర్థం చేసుకుంటారు. ఎవరు ఏంది, తమ వయసు ఏంది, తమ ఏ సంస్కృతి ఉంది, ఏ రకంగా ఉంది అని ప్రజలు అర్థం చేస్తారు. వాళ్ళకే వదిలిపెడతామండా. తమరిదేమన్నా ఉంటే ధైర్యంగా చెప్పండా, లేదంటే ఎవరు రాకుండా మనమిద్దరే ఉందాం రా.